హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి బొలినేని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ 4 టైప్స్ టాపిక్స్ షెల్ స్క్రిప్ట్లో కవర్ చేస్తున్నామండి. హౌ టు గెట్ పర్టికులర్ ప్రాసెసర్ డీటెయిల్స్. సో పర్టికులర్ ప్రాసెసర్ డీటెయిల్స్ ఎలా నువ్వు సెర్చ్ చేస్తావు, అండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సెట్ హైఫన్ ఎక్స్, సెట్ హైఫన్ ఓ, సెట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కర్ల్ అండ్ డబ్ల్యూగెట్. ఇఫ్ ఈ 4 కమాండ్స్, ఈ 4 అనేవి ఈరోజు నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఈజ్ హౌ టు గెట్ పర్టికులర్ ప్రాసెసర్ డీటెయిల్స్. PS -ef. By using this command you can get all processor details by using PS-ef with all the processor details. It's good. And then you need particular process, mean use the grep the process name. Even మీకు ఏమైనా గుర్తుంటే ఆ నేమ్ మెన్షన్, నాకు అమెజాన్ అనే ప్రాసెసర్ కావాలి. సో సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఏ ప్రాసెసర్ కావాలనేది చెక్ చేసుకొని అది ఇవ్వండి. నాకు అమెజాన్ కావాలి, అమెజాన్ ఇచ్చాను. దెన్ వి నీడ్ పర్టికులర్ ప్రాసెస్ ఐడి. ప్రాసెస్ ఐడి అంటే ఇదండి, సెకండ్ కాలం ప్రాసెస్ ఐడి. పిఐడి పిఐడి కావాలి. పిఐడి మీన్స్ ఈ ఈ ఒక దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ దట్? PS-F will get all the process details. సో వచ్చిన అవుట్పుట్ని బై యూజింగ్ ద పైప్ సింబల్ విల్ సెండ్ ఇట్ ఇన్పుట్ టు ద నెక్స్ట్ కమాండ్. సో గ్రెప్ అమెజాన్ అంటే గ్రెప్ ఈస్ వర్క్డ్ యాజ్ ఎ కంట్రోల్ ఎఫ్. సో అమెజాన్ అనే ప్రాసెస్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసి ఆ యొక్క ప్రింట్ చేస్తుంది. సో pipe symbol used to print the value, like by using the pipe symbol we can combine the 2 3 commands or more commands. So one statement is output, one command output to the next command. So we'll get the only Amazon. And we need only process ID. Process ID means second column లో ఉంది. మీకు ఎలా చూడాలంటే పైకి వెళ్ళి చూడండి. చూడండి PID -F. So want to create particular column, they use this one 3151109990. So మీకు particular column మీకు print చేయాలంటే so we need to use this command. So command by use it to print the particular column. మనకి సెకండ్ కాలం మాత్రమే కావాలి. So we are using this command. By using this command, we'll get like PS7 will get the all the process. We will send the output to the input to the grep. Grep only fetch one Amazon details. Amazon details లో మనకి ఓన్లీ PID నెంబర్ కావాలి. బై యూజ్ ఏ కమాండ్ టు ప్రింట్ ద పర్టికులర్ కాలం. సో వీల్ వీల్ బై యూజ్ సబ్స్క్రైబ్ వీ కెన్ ఆటోమేట్. విమ్ ఫోర్త్ షార్ట్ స్క్రిప్ట్ .sh బిన్ బ్యాష్. సో ఈరోజు ఏంటంటే మనము టు ప్రింట్ పర్టికులర్ ప్రాసెసర్ డీటెయిల్స్. పర్టికులర్ ప్రాసెసర్ డీటెయిల్స్ ఎలా ప్రింట్ చేయాలో ఇది చూస్తున్నాము. Here we need to use just copy that command. మీరు ఏదైతే మన కమాండ్ లైన్ ఎంటర్ చేస్తే అది కాపీ చేయండి. ఇక్కడ 2 గా నేను యూజ్ చేస్తుంది. బై యూజింగ్ దిస్ వన్, ఇది డిఫరెంట్ అండి. ఇట్స్ ఓకే.
ఓకే, ప్రింట్ అయింది. సో want to run the debug mode, we need to use set hyphen x. ఎందుకు యూస్ చేస్తామండి ఇక సెట్ అండ్ ఇట్ విల్ రన్ ఇన్ డీబగ్ మోడ్. సెట్ hyphen e means if anything fail, so if anything fail it will print the error. Set hyphen o means ఇప్పుడు ఏంటంటే సెట్ ఐఫన్ ఈ ఏంటంటే లాస్ట్ కమాండ్ సక్సెస్ అయితే ఎంటైర్ స్క్రిప్ట్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. బట్ సెట్ మైనస్ ఎఫ్ ఓ ఇట్ విల్ చెక్ ఎవ్రీ కమాండ్ సక్సెస్ అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ సక్సెస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద set hyphen x minus x will use to run in debug mode. Set hyphen e means it like it కాంబినేషన్ లో యూస్ చేయాలండి. ఈ జీరో అనేది మీరు పైప్ సింబల్ యూస్ చేస్తుంది, ఖచ్చితంగా మీరు సెట్ ఐఫన్ ఈ సెట్ ఐఫన్ ఓ యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు కాంబినేషన్తో రన్ అవుతుంది కాబట్టి కమాండ్స్. సో మస్ట్ యూస్ సెట్ ఐఫన్ ఈ. బై సెట్ ఐఫన్ ఈ ఎందుకు యూస్ చేస్తామంటే సో ఇఫ్ లాస్ట్ సెట్ ఐఫన్ యూస్ చేస్తే ఏంటంటే ఓన్లీ లాస్ట్ కమాండ్ అనేది సక్సెస్ ఆర్ నాట్ చెక్ చేస్తుంది అనమాట. సక్సెస్ ఇట్ విల్ పాస్. సెట్ ఐఫన్ ఓ ఏంటంటే ఎంటైర్ కమాండ్ చెక్ చేస్తుంది. ఎవ్రీ కమాండ్ పాస్ అయితే మాత్రమే ఇట్ విల్ షో పాస్. సో మీరు పైప్ సింబల్ యూస్ చేస్తే ఖచ్చితంగా సెట్ ఐఫన్ ఈ సెట్ ఐఫన్ ఓ యూస్ చేయాలి. మీరు రాసుకోండి మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం అనేది. రాసిన టు పర్టికులర్ ప్రాసెస్ డీటెయిల్స్. ఓకే, దిస్ వన్ ఈస్ డన్ అండ్ స్పేస్ తీసేస్తాను. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ లైక్ మనం ఒకే సిపియు కదా, ఒకే ఇన్స్టెన్స్ కదా క్రియేట్ చేసింది. సో ఎన్ని ప్రాసెసెస్ అనే ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ ఎన్పీస్ అంటే నెంబర్ లైక్ ఎన్ని కంప్యూటర్స్ ఆర్ ఎన్ని వర్చువల్ మిషన్స్ ఉన్నాయి అని చెక్ చేయడానికి ఎన్ప్రాక్. Yes, sir. First, it will run this one. For we need to give full access through the. ఓకే, చూడండి ఇప్పుడు వాల్యూస్ అన్ని ప్రింట్ అయింది. ఇట్ విల్ రన్ ఇన్ డీబగ్ మోడ్ కదా, అందుకని ఇవన్నీ అవుట్పుట్ అన్ని ప్రింట్ అయింది. సో సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ హియర్. మీరు మీరు లైక్ పాస్ చేసి రాసుకోవచ్చు. పిఎస్ ఐఫన్ ఇంటూ టు లిస్ట్ ఆఫ్ ద ఆల్ ద ప్రాసెస్ బై యూజింగ్ దిస్ కమెంట్ టు చెక్ ఓన్లీ అమెజాన్ ప్రాసెస్ will list the process and pipe symbol is send results one of the input output to the one of the input. సో ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు పాస్ చేసి వీడియో రాసుకోవచ్చు మీ నోట్బుక్. డేట్ ఎలా యూస్ చేయాలని, దిస్ కమాండ్ ఎలా యూస్ చేయాలని కూడా రాశాను. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ కమాండ్ అండ్ గ్రెప్ అనేది, grep give the entire details of the process. You can print the only particular column. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అదే రాశాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వర్క్ అవుతుంది, మై నేమ్ ఇస్ మాధురి అంటే టు ప్రింట్ ద పర్టికులర్ అంటే ఫోర్త్ కాలం ప్రింట్ మాధురి అనేది ఒకటే ప్రింట్ అవుతుంది. చూడండి ఇట్ విల్ రన్ ఇన్ సెట్ ఆఫ్ hyphen x అండి, ఇట్ విల్ రన్ ఇన్ డీబగ్ మోడ్. hyphen e exit the script when there is a error. సెట్ hyphen o pipeline అంటే విల్ ఎగ్జిట్ ద స్క్రిప్ట్ ఈవెన్ వన్ ఎర్రర్. అంటే ఇక్కడ ఆ పైప్లైన్ అనేది యాడ్ చేయాలి, నేను మర్చిపోయాను. సో ఇక్కడ మన డిఎఫ్ఐ అనేది చేయండి. మీకు ప్రీవియస్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసాం ఫ్రీ అండ్ ప్రాక్ అంటే ఇట్ విల్ ప్రింట్ ద నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అదే రాస్తాను, నేను నోట్ డౌన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అండి ఇక్కడ. ప్రింట్ అయింది. ఓకే,
సో ఇది మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ రాసాను చూడండి. సెకండ్ వన్ ఇస్ పాస్ అయితే ఓలా స్క్రిప్ట్ విల్ ఎగ్జిక్యూటెడ్ బై యూజింగ్ సెట్ ఐఫన్ ఈ. ఇట్ ఈస్ నాట్ గుడ్ వే గట్ విల్ చెక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ సెటర్ అవ్వ. సో సెట్ పైప్ లైన్ కూడా యూజ్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద కర్ల్. కర్ల్ ఏంటంటే it will get the output from the URL like HTTPS. It will fetch that output, but wget it will create the duplicate of that file. It will just curl is like it will read. I will show you. This is the one of the file and this is the one of the file. So మనకి ఏంటంటే జస్ట్ గ్రెప్ అంటే ఎర్రర్స్ మాత్రమే చెక్ చేద్దాము అన్నదన్న. గ్రెప్ అంటే లాంగ్ ఫైల్ కదా, ఎర్రర్స్ మాత్రమే ప్రింట్ అయిన ఇక్కడ. సో ఏంటంటే ఈ ఫైల్ యూస్ చేసి కర్ల్ ఏంటంటే జస్ట్ ఈ హెచ్టిటిపిఎస్లో ఉన్న డేటాను మాత్రమే రీడ్ చేసి అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో దేర్ ఈస్ నో బ్యాకప్. బట్ డబ్ల్యూకెట్ యూస్ చేస్తే చూడండి ఇక్కడ డమ్మీ అనేది క్రియేట్ అయ్యి డమ్మీ ఈ లాక్ ఫైల్ ఒక డమ్మీ క్రియేట్ అయింది. చూడండి ఈ డమ్మీ క్రియేట్ అయింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కర్ల్ అండ్ డబ్ల్యూకెట్ మీన్స్ మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్లో. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద కర్ల్ అండ్ డబ్ల్యూకెట్. బై యూజింగ్ ద కర్ల్ వి జస్ట్ రీడ్ ద like data from the HTTPS page, but wget it will create a duplicate page, duplicate file it will create. చూడండి ఇక్కడ లాగ్ ఫైల్ డూప్లికేట్ లాగ్ ఫైల్ క్రియేట్ చేసింది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ అండి. సో మనకి ఇక్కడ చూడండి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద కర్ల్ అండ్ డబ్ల్యూకెట్ ఈస్ డన్. సో నెక్స్ట్ ఈస్ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా మీకు వర్క్ అవ్వాలనేది చూపిస్తాను. bin bash, you should be start from bin bash. A equal to 10 వాల్యూస్ అండి. మనం నార్మల్గా సి జావాలో యూస్ చేస్తాం అట్లా వాల్యూస్ అసైన్ చేస్తాము. బి ఈక్వల్ టు 20. ఇఫ్ స్టేట్మెంట్ ఎలా యూస్ చేయాలి. డాలర్ అంటే ఇట్ విల్ కాపీ ద వాల్యూ ఫ్రమ్ ఏ డాలర్ గ్రేటర్ దాన్ డాలర్ బి. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాకెట్స్ చూడండి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దెన్ దిస్ ఇస్ ద కోడింగ్ ఎక్కువ ప్రింట్ చేయాలి. లైక్ వాల్యూస్ ఇట్లా మనకి ఏది ఈజీగా ఉంటే అది ఇచ్చేయచ్చు. ఏంటి ఈజ్ గ్రేటర్ దెన్ బి. అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఎల్స్లో ఎఫ్లోకి వస్తుంది. బి ఎల్స్ లాస్ట్లో మనం ఎఫ్ఐ యూజ్ చేయాలి. చూద్దాం ఇది కరెక్ట్గా కాదు. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 20 బి ఈక్వల్ ఇఫ్ డాలర్ ఏ అంటే ఏ కంటే బి ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి ఆర్ ఎక్కువ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంటే రివర్స్లో రాసాను. బి అనేది గ్రేటర్ దాన్ ఏ కంటే పెద్దదని రాసాను. హౌ ఇట్ ప్రింట్ ఐ విల్ షో. You need to give full access.
చూద్దాం ఏమన్నా మిస్టేక్స్ ఉంటామంటే సెర్చ్ చేద్దాం. చూడండి ఏజ్ గిట్టదంటే ఏజ్ 20 కదా, అందుకని ఇది ప్రింట్ అయింది. విల్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ ఏ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 20 అండి, బి ఈజ్ ఈక్వల్ 20 ఇఫ్ ఇలా కోడ్స్ అనేవి ఇలా స్టార్ట్ అవుతాయండి. ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఇక్కడ ఈ వాల్యూ రావాలంటే డాలర్ యూజ్ చేయాలండి. ఏ బి. సో దెన్ ఈ స్టేట్మెంట్ 2 అయితే ఎకో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఎల్స్ ఇది కాకపోతే బి ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో దిస్ ఇస్ డన్. ఇది ఇఫ్ ఎల్స్ అండి. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. ఇవన్నీ మీకు ఆ, నేను ఒక గిట్హబ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను ఆల్రెడీ. చేద్దాం. ఈ కోడ్ని కాపీ చేసుకొని దాంట్లో పేస్ట్ చేసుకుని జస్ట్ చేంజెస్ చేస్తే సరిపోతుంది. కాపీ అవ్వలేదు, సరే ఓకేనండి. ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 10. ఇఫ్ ఏ బి ఎస్ equal is greater than b. సారీ, ఇక్కడ ఎల్స్ అవసరం లేదు ఎందుకంటే ఫ్లో ఉంది. ఈ స్టేట్మెంట్స్ 2 అవుతుంది. ఎల్స్ ఓకే, మనం ఇక్కడ ఎల్సి ఫోర్స్ చేస్తున్నాం కదా. బి is greater than ఏ. ఎల్స్ ఇదైతే బి is greater than ఎస్. సో అదర్వైజ్ ఏ is equal to సో హౌ ఇట్ వర్క్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ఇస్ గ్రేటర్ దాన్ ఏ ఇఫ్ అనేది కండిషన్ వర్క్ అవుతుంది. ఒకవేళ బి అనేది ఎక్కువ వాల్యూ ఉంటే బి ఇస్ గ్రేటర్ దాన్ ఏ అని వర్క్ అవుతుంది. ఎల్స్ సో ఇక్కడ మనం ఏంటంటే నార్మల్గా జావాలో సీలో కానీ ఎస్సి ఐఎఫ్ అని రాస్తాం. ఇక్కడ ఏంది ఎల్స్ ఇట్లా రాస్తాం, ఐఎఫ్ అని రాస్తాము. సో దిస్ ఈస్ ద లైక్ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇది ప్రింట్ అవుతుంది. ఎల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్స్ స్టేట్మెంట్ ఎట్లా ప్రింట్ అవుతుందో చూద్దాము. అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి. చూద్దాం నేను ఎరగడం వచ్చినాయి చూద్దాం. సారీ, సారీ మనం ఇక్కడ దాన్ని యూజ్ చేయడం మర్చిపోయాము.
కరెక్ట్ అండి. సింటాక్స్ చెక్ చేద్దాం. ఆల్రెడీ కోడ్ రాస్తాను. ఇక్కడ ఓకే. అంటే ఈక్వల్ సింబల్ ఇచ్చాను. సారీ అండి. అంటే చెక్ హియర్ ఆల్రెడీ హ్యావ్ ద కోడ్. మిస్టేక్ ఏంది ఎందుకుంటావు? Otherwise check syntax again. Difference check చేద్దాము.
అంటే ఏ చిన్న స్పేస్ ఇష్యూ వచ్చినా ఇది వర్క్ అవుదండి. ఓకే అండి, నేను ఇప్పుడు ఈ ఫెస్ దాకా చూడండి, నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సో అంటే ఏమీ స్పేస్ ఇష్యూస్ వస్తున్నాయి అంతే, ఇంకేం లేదు. చేయండి. జస్ట్ మీరు ఏంటంటే ఈ స్టేట్మెంట్ దాకా చూడండి ఈరోజుకి. ఎల్సిఫ్ అనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తే ఏదో స్పేస్ ఇష్యూస్ వస్తున్నాయి, దానివల్ల వర్క్ అవ్వట్లేదు. సో ఐ విల్ గో త్రూ దట్. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి మీకు రివైజ్ చేస్తాను. Yes, I can do list the process, grep by using the particular. So ఇది మీరు నోట్ డౌన్ చేసుకుని ఇవ్వండి. Set f an x curl. By using the curl, we'll get the data from the HTTPS in a website or something. We can fetch the details, and we can by using the grep command, we can get the particular details. And wget will work as it will get the details from the URL. It will create the dummy. మీకు చూపించాను కదా, ఇది మీరు నోట్ డౌన్ చేసుకుంటే వాట్ ఈస్ డిఫికల్ట్ అండ్ ఫైండ్ కమాండ్. ఇఫ్ ఎల్స్ చూడండి, ఎక్కువ మీకు ఇఫ్ ఎల్స్ ఎక్కువ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ క్లాస్లో ఫర్ లూప్ కూడా యూజ్ చేయాలి, లేదా స్పేస్ ఇష్యూస్ వస్తున్నాయి, దానివల్ల మనకి మామూలు సింటాక్స్ అయితే కరెక్టే, ఇఫ్ ఎల్స్, బట్ ఎందుకో సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో విల్ చెక్ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ కమెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ.